డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు ప్రత్యేక కానుక ఇవ్వనున్నారు. శ్రావణమాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని పాదగేలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12,000 చీరలు అందజేయాలని నిర్ణయించారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు, కుంకుమ కానుక పేరిట ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగుల్లో చీరతో పాటు పసుపు, కుంకుమలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు 2 రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని జనసేనాని నివాసంలో జరుగుతున్నాయి. దీంతో వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం పాదగే క్షేత్రానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటలకు కేవలం 2,000 మందికే టోకెన్లు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 విడతలుగా 6,000 మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో దుర్గాభవాని చెప్పారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు.